కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాగృతి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేస్తూ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లులకు చట్టబద్ధత కల్పించకపోతే విజయోత్సవ సభలు అర్థం లేవని విమర్శించారు. ఎలాంటి ఆర్డినెన్స్ లేకుండా సభ నిర్వహిస్తే జాగృతి ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. బీహార్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ డ్రామా ఆడుతుందని ఆరోపించారు. రైతులకు యూరియా కొరత, భారీ వర్షాల వంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి విజయోత్సవం చేసుకోవడం తప్పు అని తెలిపారు. ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారనే సంగతి మీకు అందరికి తెలిసిన విషయమే. మరి ఈరోజు ఇంత గోసపడుతున్నకి ఇచ్చిన సలహా ఇచ్చినోడు ఎవడో కానీ మామూలుగా ఆయనకి ఉండదు. ఇక్కడ వచ్చిన కామారెడ్డి ప్రజలు పిచ్చోలేం కాదు. మరి వాళ్ళు ఇంత నష్టపోయిన ప్రజలు ఇక్కడ విజయోత్సవం మరి ఇక్కడ వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేసి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చారు. మరి ప్రభుత్వంలోకి వచ్చి మరి ఖచ్చితంగా వాళ్ళు చట్టబద్ధత తీసుకురారు. మరి ఇప్పటివరకు 2 సార్లు పోయారు. ఇప్పటివరకు కోర్టు పోలే, హైకోర్టు పోవాలి, లేకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ప్రభుత్వం ఇప్పటి వరకు పోలే, ఎందుకు రాలే, ఆటలు చేద్దామని మళ్ళీ ఒకసారి వస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, మన బీసీ బిడ్డలందరూ, కామారెడ్డి ప్రజలందరూ, ఈ జిల్లా వాసులందరూ ఇలా రాహుల్ గాంధీ గారికి ఇలా ఏదో బీహార్ రాష్ట్రంలో ఎలక్షన్ల గురించి మేము 42% బీసీ రిజర్వేషన్ చేసినాం, ఎలక్షన్ లోకల్ బాడీకి అయిపోతుంది, అన్ని చేసినాం, 20,000 మందిని ప్రజాప్రతినిధులు చేస్తాం. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జై కవితక్క, జై కవితక్క, బీసీల ఐక్యత, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ విద్యార్థి మన వీరులకు. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మా నాయకురాలు గౌరవనీయులు కవితక్క గారి ఆదేశానుసారం ఇవాళ కామారెడ్డి జిల్లాకు మా రాష్ట్ర నాయకత్వం, తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ నాయకులు, యూపీఎఫ్ నాయకులు, మహిళా నాయకులు, ఎంబీసీ నాయకులు, కామారెడ్డి జిల్లా జాగృతి నాయకులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ అమరుల స్తూపం వద్ద వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది గతంలో ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది ఆనాడు. ఇవాళ ఆ హామీని నిలబెట్టుకోకుండా, చట్టపరంగా చేయకుండా పార్టీ పరంగా చేస్తామని ఒక రకంగా, లేదు పక్క రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చినామని ఏదో చెప్పి మాట్లాడడం కోసం 15వ తారీఖు నాడ కామారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఢిల్లీ నుంచి కామారెడ్డికి వస్తుందని తెలిసింది. మేము ఒకటే తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీరు చట్టపరంగానే ఈ బీసీ రిజర్వేషన్ 42% విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఇలా అనేక కులాలు, వార్డు మెంబర్లు కాని కులాలు ఉన్నాయి, అసెంబ్లీ మెట్లే కాని కులాలు ఉన్నాయి, మున్సిపల్ కౌన్సిలర్లు కాని కులాలు ఉన్నాయి. అటువంటి కులాలన్నీ ఇవాళ చట్టసభల్లో వెళ్ళాలని మా యొక్క జాగృతి డిమాండ్. ఆ డిమాండ్ను నెరవేరుస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని మేము తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ కామారెడ్డిలో ఇంత బీభత్సం జరిగితే ప్రభుత్వం వచ్చి ఏదో తూచు మంత్రంగా 11,500 రూపాయల
సహాయం చేస్తే అది ఏ పార్టీకి వస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వరద నష్టంలో ఇక్కడ ఈ గృహాలకు నష్టం జరిగిన ఇళ్లకు ప్రభుత్వం వెంటనే ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వ్యవసాయ రైతులకు కూడా ఇవాళ ఎకరాన ₹1,00,000 పంట నష్టం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ 15వ తారీఖున వచ్చే రోజు వాళ్ళు చట్టపరమైన రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ ఎన్నికలకు పోవాలి, లేకుంటే మేము అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.